నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ న్యూస్ బ్లేస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న చివరి దశ పోలింగ్ 2 గంటల్లో 11% ఓటింగ్ నమోదు. కస్టడీలో ప్రజ్వల్ రేవన్న 6 రోజులు విచారించనున్న సిట్. కమర్షియల్ గ్యాస్ పై చమురు సంస్థల కీలక నిర్ణయం, ₹72 తగ్గిస్తున్నట్లు వెల్లడి. మరో కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు, తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పోటీకి సై. బులెటిన్ డీటెయిల్స్ చూస్తే ఏపీలో ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ నెలకొంది. అటు వైసీపీ ఇటు కూటమి పార్టీలు వేటికవే భారీ మెజారిటీ తమ సొంతమని చెబుతూ ఉన్నాయి. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ పై చాలా ఆసక్తి ఉంది. విశ్లేషకులు కూడా ఈసారి ఏపీ ఫలితాలపై ఎటూ తేల్చలేకపోతున్నారు. రెండు వైపులా ప్లస్సులు మైనస్లు చెబుతున్నారే తప్ప ఖచ్చితంగా గెలుపు ఎవరిది అనేది వారు కూడా అంచనా వేయలేకపోతున్నారు. అయితే ఎవరు గెలిచినా ఏపీకి మంచిదే అని కొందరు అంటున్నారు. ఈ కారణంగానే బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఇటు నెల్లూరు ఫలితంపై కూడా ఉత్కంఠ నెలకొంది. కాకినాడలో ఫలితాలపై ఇప్పటికే పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పిఠాపురం ఫలితం ఎలా ఉండబోతోందని ఏపీతో పాటు తెలంగాణలో చర్చ జరుగుతోంది. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ పై ఉత్కంఠ నెలకొంది. అటు వైసీపీ ఇటు కూటమి పార్టీలు వేటికవే భారీ మెజారిటీ తమ సొంతమని చెబుతూ ఉన్నాయి. ఇవాళ ఎగ్జిట్ పోల్స్ పై చాలా ఆసక్తి ఉంది. విశ్లేషకులు కూడా ఈసారి ఏపీ ఫలితాలపై ఎటూ తేల్చలేకపోతున్నారు. రెండు వైపులా ప్లస్లు మైనస్లు చెబుతున్నారే తప్ప ఖచ్చితంగా గెలుపు ఎవరిది అనేది వారు కూడా అంచనా వేయలేకపోతున్నారు. అయితే ఎవరు గెలిచినా ఏపీకి మంచిదే అని కొందరంటున్నారు. ఈ కారణంగానే బెట్టింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఇటు నెల్లూరు ఫలితంపై కూడా ఉత్కంఠ నెలకొంది. కాకినాడలో ఫలితాలపై ఇప్పటికే పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. పిఠాపురం ఫలితం ఎలా ఉండబోతోందని ఏపీతో పాటు తెలంగాణలోనూ చర్చ జరుగుతోంది. దీనిపై మరింత అప్డేట్ మా ప్రతినిధి శ్రీధర్ రెడ్డి మరింత సమాచారం ఇస్తారు. చెప్పండి శ్రీధర్, నెల్లూరులో పరిస్థితి ఏంటి? పార్టీల నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటి? ఝాన్సీ, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్ మీద ఉత్కంఠ నెలకొంది. దాదాపుగా గతంలో అయితే ఎగ్జిట్ పోల్ సమయానికి ఒక ఇతిమితంగా ఏదో ఒక పార్టీకి అనుకూలత ఉండే అంశం ఇక్కడ వెల్లడేది. ఈ దఫా అలాంటి పరిస్థితి లేదు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. అదే పరిస్థితిని ఆ పరిస్థితికి అనుకూలంగా నెల్లూరు జిల్లా కూడా కొనసాగుతా ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో కూడా ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది. ఇక్కడ దాదాపుగా కూడా గతంలో నెల్లూరు జిల్లా ఫలితాలను బట్టి రాష్ట్రంలో అన్ని ఎన్నికల ఫలితాలు ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉంటుందని చెప్పుకుంటుంటారు. అయితే ఈ రాజశేఖర్ రెడ్డి పాలన ప్రారంభమైన వాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ప్రాతినిధ్యం ప్రారంభమైన నాటి నుంచి కూడా నెల్లూరు కూడా రాయలసీమకు అనుగుణంగా ఫలితాలను వెల్లడి కొనసాగుతా ఉంది. గత ఎన్నికల్లో 10కి 10 సీట్లు వైసీపీకి లభించి ఇక్కడ రాయలసీమతో పాటు నెల్లూరు కూడా వైసీపీకి పటిష్టమైన ప్రాంతంగా ఇక్కడ కొనసాగింది. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ఎన్నికల్లో కొన్ని పరిణామాల నేపథ్యంలో, జిల్లా అంతర్గతంగా ఉన్న పరిణామాల నేపథ్యంలో కొన్ని సీట్లను వైసీపీ కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో వైసీపీ అధ్యక్షులుగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఒక చరిష్మా ఉంది, వ్యక్తిగత చరిష్మా ఉంది. ఆర్థిక సంపన్నులైన ఆయన అనేక ధార్మిక కార్యక్రమాలు, ఈ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు, విద్యా వైద్య కార్యక్రమాలు కొనసాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా గుర్తింపున్న వ్యక్తి,
మంచివారు అనే ఒక అందరిలోనూ పరిచయం ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి వైసీపీని వీడి టీడీపీకి రావడంతో ఇక్కడ ఎంపీగా పోటీ చేయడంతో ఒక రాజకీయ ఉత్సాహం నెలకొంది టీడీపీ వర్గాల్లో. ఎంపీ అభ్యర్థిగా వెతుక్కుంటున్న పరిస్థితి పోయి పటిష్టమైన నాయకత్వం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా టీడీపీకి లభించడంతో ఇటు అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా పూర్తిగా పోటీతత్వం నెలకొంది. ఇక్కడ మనం చూసినట్టయితే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కోవూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి పోటీ చేయడంతో ఇటు ఖర్చు పరంగాను ఇతర అన్ని ఎన్నికల ప్రచార ప్రలోభాల కార్యక్రమాల్లో వారంతా కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహించడంతో అందరి దృష్టి కూడా కోవూరు వైపు మళ్ళింది. ఇక్కడ కోవూరుకి అనుబంధంగా ఉన్న ప్రాంతాలు నెల్లూరు రూరల్, ఇటు కావలి, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉండడంతో ఒక పోటాపోటీ ఎన్నికల ప్రచారం అయితే సాగింది. అయితే ఈ నేపథ్యంలో కావలి, నెల్లూరు నగరం, ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ప్రాంతాలు టీడీపీకి లభించవచ్చు, వైసీపీ నుంచి చేజారుతాయి ఇవి అనే ఒక ఎగ్జిట్ పోల్ అభిప్రాయం కూడా వ్యక్తం అవుతా ఉంది. ఇక్కడ ఎగ్జిట్ పోల్ అనేది ఇప్పుడే వెలువడుతుంది. సాయంత్రం ఎగ్జిట్ పోల్ మీద కూడా మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది. పూర్తిగా సాయంత్రానికి అయితే ఎన్నికల నిబంధనలను అనుసరించి సాయంత్రానికి పూర్తిగా ఎగ్జిట్ పోల్ సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆయా సంస్థలైతేనేమి ఆయా వ్యక్తులైతేనేమి వారంతా కూడా వెలువరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కొన్ని వార్తా సంస్థలు, కొన్ని ఒక వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకున్న సంస్థలు వెలువరించిన ఒక సర్వే రిపోర్టుల ఆధారంగా అయితే కూడా నెల్లూరు జిల్లాలో కూడా 4 సీట్లు వైసీపీ నుంచి చేరే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం ఒక సంస్థ వెలువరిస్తే, మరో సంస్థ 3 సీట్లు కోల్పోయే అవకాశం ఉంటుంది వైసీపీ అని మరో సంస్థ వెలువరిస్తా ఉంది. అయితే ఎంతో కొంత వైసీపీ ఇక్కడ నష్టపోయే పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఓటర్ గుమ్మనంగా వ్యవహరించారు. దాదాపుగా పోలింగ్ పర్సంటేజ్ కూడా ఇందుకు ఒక కారణం. ఈ భారీగా నమోదైన పోలింగ్ పర్సంటేజ్ నేపథ్యంలో వీరు ప్రభుత్వం మీద వ్యతిరేకతతో తరలి వచ్చారా, ప్రభుత్వం మీద అనుకూలతతో బటన్ నొక్కి సంక్షేమ ప్రయోజనాలు ఇంటింటికి అందించి వాలంటీరు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగింది. ఈ నేపథ్యంలోనే అంతా కూడా భావిస్తున్నట్టు ఈ పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ ఎవరు నష్టపరచబోతుంది, ఎవరికి లాభం చేయబోతుంది అనే అంశాలను ఇతిమితంగా తేల్చలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి దాదాపుగా అరుదుగా ఎదురవుతుంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మనకు ఎగ్జిట్ పోల్ మీద అంతా ఆసక్తిగా ఉన్నారు. ఎగ్జిట్ పోల్ ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. దాదాపుగా ఎన్నికల నిబంధనలు అనుసరించి సాయంత్రం నుంచి కూడా ఎగ్జిట్ పోల్ ఇతిమితంగా పూర్తిగా వారి సర్వే రిపోర్ట్ల వివరాలను బయటపెట్టే అవకాశం ఉంది. ఏ మేరకు ఏ వర్గాల నుంచి ఏ సమీకరణలతో ఈ ఎగ్జిట్ పోల్ నిర్ణయించారనే విషయాన్ని వారంతా వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ పై నెల్లూరులో జరుగుతున్న చర్చ ఏంటి, అలాగే ఎగ్జిట్ పోల్స్ ఎవరికి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతుందో చెప్పగలరా? ఇక్కడ ఎగ్జిట్ పోల్ కి సంబంధించి దాదాపుగా మిశ్రమ ఫలితాలే ఇక్కడ సూచిస్తున్నాయి. దాదాపుగా ఇక్కడ నేను చెప్పినట్టు దాదాపుగా 4 సీట్లు వైసీపీ చేజారే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఎగ్జిట్ పోల్ నుంచి వెలువరిస్తా ఉంది. ఇక్కడ మిగతా ప్రాంతాల్లో వైసీపీ విజయాన్ని సాధించే అవకాశం ఉన్నట్టే చెప్తున్నారు. ఎంపీ స్థానంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఎంపీగా గెలుపొందే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సూచిస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ భారీగా జరిగి ఉందన్న అభిప్రాయం కూడా ఎగ్జిట్ పోల్ నుంచి వ్యక్తమవుతా ఉంది. అయితే ఝాన్సీ ఇక్కడ మనం ఇక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితి అయితే బెట్టింగ్ల జోరు కూడా అధికంగా ఉంది. వైసీపీ కోల్పోతాయన్న ప్రాంతాల్లోనే బెట్టింగ్ల జోరు అధికంగా ఉంది. దాదాపుగా ₹1 కూడా బెట్టింగ్ సిద్ధమంటూ వైసీపీ వర్గాలు ఇక్కడ ప్రతిపక్షాలను బెట్టింగ్ ఆసక్తి ఉన్న వారిని పిలుస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్ సంబంధించి ఒక అభిప్రాయానికి రావాలంటే ఈ రోజు సాయంత్రం నుంచి మొదలవుతుంది. వారు ఏ సమీకరణాలతో ఎగ్జిట్ పోల్ నిర్ణయించారు అనేది దాని మీద పూర్తి సమాచారం సాయంత్రం నుంచే వెలువడుతుంది. రేపు ఒక పూర్తిగా ఎగ్జిట్ పోల్ సంబంధించి ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. ఝాన్సీ ఇక్కడ మనం చూసినట్టయితే మరోపక్క జిల్లా యంత్రాంగం వీటిని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ బెట్టింగ్లు జోరైతేనేమి, పార్టీల బలాబలాల విషయంలో అయితేనేమి పూర్తిగా భద్రతా చర్యలను విస్తృతం చేసింది. ఇక్కడ లెక్కింపు కేంద్రం కానీ జిల్లా వ్యాప్తంగా కూడా భద్రతా చర్యలు కొనసాగుతున్నాయి. ఇక్కడ మందరిలో కూడా ఉత్కంఠత ఉంది. ఇక్కడ అందరికి కూడా చివరి
పరిస్థితి. ఇక్కడ మన నెల్లూరులో చూసినట్టయితే వైసీపీ టీడీపీలో 2వ స్థానంలో ఉన్న నారాయణ నెల్లూరు నగరం నుంచి పోటీ చేశారు. ఆయనకి ఎన్నికల్లో విజయం లభించకపోతే దాదాపుగా రాజకీయంగా ప్రాతినిధ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు ఆదాల ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు, ఆయన ఎంపీగా ఉంటూ నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేశారు. ఆయన కూడా గెలుపు అనేది సాధించకపోతే రాజకీయంగా ప్రాతినిధ్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక ఎంపీ అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయి రెడ్డి వైసీపీలో 2వ స్థానంలో ఉన్న వ్యక్తి. ఇక్కడ నెల్లూరు జిల్లాలో గతంలో పెట్టనకోటగా ఉన్న వైసీపీ పెట్టనకోటగా ఉన్న ప్రాంతంలో ఆ పరిస్థితిని నిలువరించేందుకు ఇక్కడ విజయసాయి రెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కూడా విజయం సాధించకపోతే ఇక్కడ ప్రాధాన్యతను కోల్పోయే అవకాశం ఉంటుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ రోజు విజయం సాధించకపోతే ఆయన కూడా కొంత ప్రభావాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ కావల్లో రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఇక్కడ ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ 3వ దఫా ప్రాతినిధ్యం వహించే అవకాశాన్ని తీసుకోలేకపోతే ఆయన ఇక రాజకీయంగా పూర్తిగా ప్రాధాన్యత కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉదయగిరి మేకపాటి వర్గం విజయాన్ని సాధించకపోతే ఆ వర్గానికి సంబంధించి ప్రభావాన్ని కోల్పోయే అవకాశమే ఏర్పడుతుంది. ఎందుకంటే అక్కడ మేకపాటి రాజమోహన్ రెడ్డి తమ్ముడు శేఖర్ రెడ్డి వైసీపీ నుంచి తిరుగుబాటు బావుట ఎగరవేసి టీడీపీ పక్షంలో చేరడంతో మరొక తమ్ముడు రాజమోహన్ రెడ్డి. మరి నెల్లూరులో విజయసాయి రెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? విజయసాయి రెడ్డి దాదాపుగా నెల్లూరు అంటేనే వైసీపీకి ఒక పెట్టని కోట. గత ఎన్నికల్లో 10కి 10 స్థానాలు అందించిన నెల్లూరులో ఆ పరిస్థితి నుంచి చేజారకూడదనే ఉద్దేశంతో విజయసాయి రెడ్డి ఇక్కడ రావడం జరిగింది. తన ఐపాక్ టీమ్ తో ఇక్కడికి రావడం జరిగింది. కార్యకర్తలు నాయకుల బలం కంటే ఐపాక్ టీమ్ తో ఒక సర్వే విధానంలో ఇక్కడ విజయసాయి రెడ్డి ఎన్నికల రాజకీయాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ ఎన్నికల రాజకీయాన్ని సమర్థవంతంగా నిర్వహించినప్పటికీ కూడా నెల్లూరులో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా బీపీఆర్ ప్రభావంగా కోవూరు, కావలి, నెల్లూరు నగరం, వెంకటగిరి ప్రాంతాల్లో వైసీపీ చేజారే అవకాశం ఉందన్న అభిప్రాయమే వెల్లడవుతా ఉంది. ఎగ్జిట్ పోల్స్ లో కూడా మెజారిటీ దాదాపుగా ఎన్నో సంస్థలు ఎగ్జిట్ పోల్స్ లో గతంలో 4-5 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెలువరిస్తే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో చాలా సంస్థలు చేరాయి. వీరు ఇస్తున్న ఆ సంస్థల సంఖ్యాబలాన్ని చూస్తే అందరూ కూడా అధికంగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు చూస్తే విజయసాయి రెడ్డి కూడా గట్టి పోటీని ఎదుర్కొన్నట్టు చెప్పవచ్చు. దాదాపుగా కూడా ఎంపీ స్థానం నుంచి వైసీపీ గెలుపు సాధిస్తుందన్న ధీమాను వ్యక్తం చేయలేని పరిస్థితి ఉంది. పార్టీ పరంగా గెలుపు సాధిస్తాం, మెజారిటీ దాదాపుగా 1,00,000 మెజారిటీ ఉందని పార్టీ పరంగా చెప్తున్నప్పటికీ కూడా వాస్తవానికి స్వల్ప మెజారిటీ తోటే ఇక్కడ ఫలితం వెల్లడే అవకాశం ఉంది. జాన్సీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీధర్. తూర్పు గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్, ఫలితాలపై కాకినాడలో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏంటి? ఝాన్సీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు 3 పార్లమెంట్ స్థానాల్లో ఎన్నికలు జరిగినాయి. ఇవి రేపు 4వ తారీఖున కౌంటింగ్ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో భారీగా బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయని చెప్పాలి. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమిగా ఎప్పుడైతే కలిసి పోటీ చేశారో ఇక్కడైతే భారీ స్థాయిలో ఇక్కడ ఎన్డీఏ కూటమి నగ్గుతుందని చెప్పి దాంతో టీడీపీ శ్రేణులు చాలా ఉత్సాహంతో ఉన్నారు. అలాగే
ఈ వైసీపీ శ్రేణులు కూడా ఈ జగన్ చేపట్టిన సంక్షేమాలే అభివృద్ధి ధ్యేయంగా ఇక్కడ మాది గెలుస్తుందని చెప్పి ఇరు పార్టీలు కూడా బెట్టింగ్లో ఉన్నారు. ఇక్కడ చూస్తే మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ అమలాపురం పార్లమెంట్ కి దివంగత నేత మాజీ లోక్సభ స్పీకర్ బాలయ్య కుమారుడు గంటి హరీష్ మాధురు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నారు టీడీపీ తరఫున. అలాగే కాకినాడ చూస్తే అలాగే ఈ మన జనసేన అభ్యర్థి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ శ్రీనివాస్ బరిలో ఉన్నారు పార్లమెంట్ అభ్యర్థిగా. అలాగే కాకినాడ రాజమండ్రి చూస్తే దగ్గుబాటి పురంధేశ్వరి ఈ బీజేపీ తరఫున పోటీలు ఉన్నారు. అలాగే ఈ అసెంబ్లీ స్థానంలో కూడా బీజేపీ టీడీపీ పోటీలో ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ 19 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తున్నారు. దీని మీద ఎవరికి వారే ధీమా వ్యక్తం చేయడంతో ఈ బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఝాన్సీ, అయితే మరి పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉండబోతుంది? పార్టీలు ఏమంటున్నాయి? పిఠాపురంలో ఈ కొనిదెల పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పోటీలో ఉన్నారో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఈ పిఠాపురం సీటు మీదే అందరూ మొగ్గు చూపుతున్నారు. భారీ స్థాయిలో మెజార్టీ వస్తుందని చెప్పి కూడా అప్పుడే భారీగా కోట్లాది రూపాయలు బెట్టింగ్లు జరుగుతున్నాయి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్ గారు. కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్లో ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానం కొనసాగిస్తున్నారు. గురువారం సాయంత్రం నుంచి కొనసాగుతున్న ఆయన 45 గంటల దీక్ష ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. దీక్ష ముగిసిన అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఇక అంతకుముందు FY24 చివరి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.8% నమోదు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిని నిదర్శనమని పీఎం మోడీ ట్వీట్ చేశారు. ఇది మరింత వేగవంతం కానుంది. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎకానమీగా భారత్ కొనసాగుతోంది. FY24లో 8.2% వృద్ధి రేటు నమోదవ్వడమే దీనికి ఉదాహరణ. కష్టపడి పనిచేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు. నేను ఇప్పటికే చెప్పినట్టు రాబోయే మంచు రోజులకు ఇది ట్రైలర్ మాత్రమే అని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనున్న ఈ ఓటింగ్లో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రారంభమైన తొలి 2 గంటల్లో 11.31% మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9 గంటల వరకు 11.31% మేర పోలింగ్ నమోదయ్యింది. అత్యధికంగా హిమాచల్ ప్రదేశ్లో 14.35% కాగా ఒడిశాలో అత్యల్పంగా 7.69% ఓటింగ్ నమోదైంది. బీహార్లో 10.58%, చండీగఢ్లో 11.64%, ఝార్ఖండ్లో 12.15%, పంజాబ్లో 9.64%, అలాగే ఉత్తరప్రదేశ్లో 12.94%, పశ్చిమ బెంగాల్లో 12.63% మేర పోలింగ్ నమోదయ్యింది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ సస్పెండెడ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు 6 రోజుల పోలీసు కస్టడీ విధించింది. ఈ మేరకు అశ్లీల వీడియో కేసుపై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు విచారణ అనంతరం 6 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఇక మైసూర్లోని కేఆర్ నగర్కు చెందిన మహిళ కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవన్న హెచ్టీ రేవన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ను వ్యతిరేకిస్తూ సిట్ కూడా హైకోర్టులో పిటిషన్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు రేవన్న కస్టడీలోనే ఉండాలని, అందుకే బెయిల్ను రద్దు చేయాలని సిట్ హైకోర్టును కోరింది. దీనిపై విచారణను కోర్టు జూన్ 3కి వాయిదా వేసింది.
చమురు సంస్థలు ఇవాల్టి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను 72 రూపాయల మేర తగ్గించాయి. దీంతో హైదరాబాద్లో 19 కేజీల సిలిండర్ ధర 1903 రూపాయలకు చేరింది. కాగా గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరలు యథాతథంగా ఉండనున్నాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రీటైల్ ధర 1676 రూపాయలకు తగ్గింది. ఢిల్లీలో 1676, కోల్కతాలో 1787, ముంబైలో 1629, చెన్నైలో 1840కు తగ్గింది. మే 1న కూడా 19 మేర, అంతకుముందు ఏప్రిల్లో 30.50 మేర తగ్గింది. ఈ గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరించలేదు. ఇదిలా ఉంచితే కమర్షియల్ డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల రేట్లను ప్రతి నెల మొదటి రోజున ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి. అందులో భాగంగా తాజా ధరల సవరణ చేపట్టాయి. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను 3 రోజుల పాటు నిర్వహించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీనిలో భాగంగా ఇవాళ హైదరాబాద్ గన్ పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచి సచివాలయం ముందున్న అమరజ్యోతి వరకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. రేపు తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమానికి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రంలో సాధించిన ప్రగతి, ఇతర అంశాలపై ఆయన ప్రసంగించనున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో రానున్న స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనుంది టీడీపీ. నిన్న హైదరాబాద్లో టీడీపీ నాయకులతో సమావేశమైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకు సమయం కేటాయిస్తానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసేందుకు నేతలు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. అటు విదేశాల నుంచి వచ్చిన చంద్రబాబు టీడీపీ నేతలతో సమావేశమయ్యారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరగడంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. పోలింగ్ సరళి చూస్తే వైసీపీకి 35 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఓటమి భయంతో కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఈసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తున్నట్లు చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. మెటా ఆధ్వర్యంలోని ఫేస్బుక్ సంస్థ తన బేస్ వినియోగదారుల్లో యువతను అధికంగా ఆకర్షిస్తోంది. పాత యూజర్ బేస్తో పోలిస్తే యువకుల సంఖ్యను పెంచుకుంటున్నట్లు ఫేస్బుక్ తెలిపింది. టిక్టాక్తో పోటీ పడేలా ఫేస్బుక్లో తీసుకొచ్చిన మార్పులు, గ్రూప్ ఫీచర్ల ద్వారా యూజర్లను పెంచుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. యుఎస్, కెనడాకు చెందిన 18 నుంచి 29 ఏళ్ల వయసున్న 40 మిలియన్ల మంది యువత రోజు ఫేస్బుక్ను వాడుతున్నారని చెప్పింది. ప్రాంతాల వారీగా డెమోగ్రాఫిక్ వినియోగదారుల సమాచారాన్ని మొదటగా ఫేస్బుక్ సంస్థే విడుదల చేసినట్లు తెలిపింది. యువత యాప్ను ఎలా ఉపయోగిస్తుందో తెలియజేసేలా న్యూయార్క్లో ఒక కార్యక్రమం నిర్వహించారు. అందులో ఫేస్బుక్ మెటా హెడ్ టామ్ అలిసన్ మాట్లాడుతూ, చైనాకు చెందిన బైట్ డాన్స్ యాజమాన్యంలోని స్మాల్ వీడియో యాప్ టిక్టాక్ వైపు మొగ్గు చూపుతున్న యువత దృష్టిని తిరిగి తన వైపు ఆకర్షించడానికి కంపెనీ కొన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రయత్నించింది. తర్వాతి తరానికి ఉపయోగపడేలా ఉండేందుకు ఎంతో అభివృద్ధి చెందాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా మార్కెట్ ప్లేస్, గ్రూపులు, స్మాల్ వీడియో ఫీచర్లను తీసుకొచ్చాం. ప్రస్తుతం ఎక్కువగా యువత ఫీడ్ లేదా రీల్స్ను వాడుతున్నారు. సంస్థను స్థాపించిన 2004 నుంచి 3 ఏళ్లలో 50 మిలియన్ల వినియోగదారులను సంపాదించుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ యూజర్లను కలిగి ఉంది అన్నారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.